గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఈరోజు మనం ఒక న్యూనాట్ రిజిస్ట్రేషన్ చూద్దాము. సో ఈ బేబీ వచ్చేసి మన దగ్గరికి ఆఫ్టర్నూన్ 12 o'clock మన దగ్గరికి వచ్చింది. సో బేబీ అయితే వచ్చినప్పుడు హార్ట్ రేట్ బిలో 60, పేల్, సివియర్లీ డిప్రెస్డ్, షాక్లో ఉంది. అబ్గార్ స్కోర్ కూడా లైక్ 1 minute-కి 3 ఎలా ఉంది. సో ఇమీడియట్గా బేబీని ఇంకా లైక్ రిజిస్ట్రేషన్ చేయడం స్టార్ట్ చేయడంతో లైక్ నేను గ్లౌజెస్ కూడా చూసుకోలేదు. సో ఇంక ఇమీడియట్గా వైప్ చేయడం స్టార్ట్ చేశాను వితౌట్ గ్లౌజెస్. సో దాని తర్వాత ఇంకా మా సిస్టర్స్ని ఇంకా గ్లౌజెస్ ఆర్డర్ చేసిన తర్వాత ఆర్డర్ తీసుకొని గ్లౌజెస్ తీసుకొని మళ్ళీ స్టార్ట్ చేశాను గ్లౌజెస్ వేసుకొని. సో నెక్స్ట్ బేబీని ఇంకా వెంటనే గ్లౌజెస్ వేసుకొని మళ్ళీ పీపీవీ స్టార్ట్ చేశాను. సో 2 cycles బ్యాగ్ అండ్ మాస్క్ ఇచ్చాక హార్ట్ రేట్ చూస్తే హార్ట్ రేట్ ఇంప్రూవ్ అవుతుంది. సో కలర్ కూడా గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అయ్యింది. సో కలర్ కూడా పేల్ నుంచి పింక్కి కన్వర్ట్ అయ్యింది. సో అంటే పర్ఫ్యూషన్ పెరుగుతూ ఉంది బేబీకి, హార్ట్ రేట్ ఇంప్రూవ్ అవుతుంది. కానీ క్రై అయితే ఏం రాలేదు. సో వీక్ క్రై వస్తూ ఉంది, అంటే లైక్ ఇంకా లైక్ రెస్పిరేటరీ ప్యాటర్న్ సరిగ్గా లేదు అని అర్థము. సో బేబీ అయితే లైక్ ఇమీడియట్గా సర్ఫెక్టెంట్ ఇచ్చుకోవాలి బేబీకి మనము. సో మనం ఇక్కడున్న ఈ టైంలో బేబీని మనం ఇక్కడ మనం సర్ఫెక్టెంట్ ఇవ్వలేము. సో ఇమీడియట్గా మనం ఐసీకి షిఫ్ట్ చేసుకోవాలి. బేబీని అయితే మనం సెన్సికి షిఫ్ట్ చేసుకోవాలి. సో మనం వెంటనే బేబీకి సర్ఫెక్టెంట్ ఇవ్వాలి. సో ఇక్కడ మనం ఇవ్వలేము కాబట్టి లైక్ రిజిస్ట్రేషన్ పీపీవీ స్టార్ట్ చేసి లైక్ హార్ట్ రేట్ ఇంప్రూవ్ అవుతుంది. సో కలర్ కూడా ఇంప్రూవ్ అయింది. సో ఇమీడియట్గా బేబీని ఎస్ఎన్సీకి షిఫ్ట్ చేసుకున్నాము. సో బేబీని అయితే మనం ఎస్ఎన్సీకి షిఫ్ట్ చేసాము. సో హార్ట్ రేట్ అయితే మోర్ దెన్ 120, 130 అలా వస్తుంది. సో లైక్ కలర్ అయితే ఇంప్రూవ్ అయింది, కానీ బట్ క్రై అయితే ఇంకా వీక్గానే ఉంది. సో అంటే లైక్ మయోకార్డియల్ డిప్రెషన్లో ఉంది బేబీ. సో మనం ఏంటంటే ఇప్పుడు బేబీకి రెస్పిరేటరీ మనం వెంటిలేషన్ చేయాలి. సో వెంటిలేషన్ చేయాలంటే ఇంత తక్కువ బేబీస్కి లంగ్స్ అనేది మెచ్యూర్గా ఉండవు. సో మనం ఏంది చేయాలంటే దానికి లైక్ సర్ఫెక్టెంట్ అని ఒకటి ఉంటుంది, అంటే లంగ్ లైక్ మెచ్యూరిటీకి పెంచుతుంది. అంటే మామూలుగా టర్మ్ బేబీస్కి అది ఆటోమేటిక్గా ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది. లైక్ టర్మ్ బేబీస్ అంటే 37 వీకర్స్కి తర్వాత బేబీకి అంత రెస్పిరేటరీ ప్యాటర్న్స్ అంత నార్మలే ఉంటుంది. సో 3 టైమ్స్కి వచ్చి సో అలాంటి బేబీస్కి ఏంటంటే లైక్ లంగ్ అనేది డెవలప్మెంట్ తక్కువ ఉంటుంది. సో అలాంటి బేబీస్కి ఏంటంటే మనము సర్ఫెక్టెంట్ అనేది ఒక మెడిసిన్ ఉంటుంది, దానికి ఇచ్చుకోవాలి. దానికి ఏం చేయాలంటే ఇంటిబేషన్ అని ఉంటుంది. ఇంటిబేషన్ అంటే మనం వోకల్ కార్డ్స్లో ఇచ్చి ట్యూబ్ వేసి లంగ్స్కి మనం ఇంజెక్షన్ అనేది ఇస్తాం. సో అలా ఇవ్వడం ద్వారా ఏమవుతుందంటే లంగ్స్ అనేది లైక్ లోపల ఉన్న సర్ఫేస్ టెన్షన్ వల్ల ఎక్కువ ఉన్న లంగ్స్ డౌన్ అయిపోయి సో బేబీకి గుడ్ ఆక్సిజనేషన్ అనేది ఉంటుంది. సో లంగ్ అనేది లైక్ ప్యాటర్న్ కూడా బ్రీతింగ్ ప్యాటర్న్ కానీ లైక్ లంగ్ ఇన్వాల్వ్మెంట్ కానీ కొద్దిగా మెచ్యురేషన్ బాగుంటుంది. సో ఇలా ఈ బేబీకి మనం చేసింది అదే. సో దాన్ని మనం వెంటిలేషన్ అంటాం, వెంటిలేషన్ చేయడం అంటాం, అంటే లైక్ వెంటిలేటర్ కనెక్ట్ చేసుకోవాలంటాం కదా. సో అలా అనమాట. సో ఇలాంటి బేబీస్కి ఏంటంటే ప్రీటర్మ్ బేబీస్కి మనం సర్ఫెక్టెంట్ ఇవ్వకపోతే బేబీస్ సరిగ్గా లైక్ బయటికి రారు. సో దానికి మనం సరిగ్గా లైక్ సిప్స్తో మనం కరెక్ట్ కేర్ మనం ఇస్తేనే బేబీస్ బయటకు వస్తారు. సో మనం ఎంత కేర్ ఇచ్చేది దాన్ని బట్టి బేబీస్ బయటకు వస్తారు. సో ఫస్ట్ వచ్చినప్పుడు ఈ బేబీ అసలు హార్ట్ చాలా బిలో 60 ఉంది. సో పేల్గా ఉంది, షాక్లో ఉంది. సో ఇప్పుడు మనం సర్ఫెక్టెంట్ ఇచ్చి మనం ఇంత కేర్ ఇచ్చి ఇంత ఇమీడియట్గా మనం రిజిస్ట్రేషన్ చేసాం కాబట్టి బేబీ కలర్ ఇంప్రూవ్మెంట్ కానీ హార్ట్ ఇంప్రూవ్మెంట్ కానీ బేబీ ఈ పొజిషన్లో ఉంది. సో లైక్ మనం నెక్స్ట్ చేసింది ఏంటంటే ఇమీడియట్గా బేబీని వెంటిలేషన్ కనెక్ట్ చేసాము. అంటే వెంటిలేటర్ సెట్టింగ్స్ అంటే మనం లంగ్ అనేది సపోర్ట్ ఇస్తున్నాం. లంగ్ అంటే బేబీ ఈ ఏజ్లో అంటే ఈ ప్రీటర్మ్ టైంలో బేబీకి లైక్ స్పాంటేనియస్గా బ్రీతింగ్ తీసుకునే అంత కెపాసిటీ ఉండదు. సో అలాంటప్పుడు ఏంటంటే వెంటిలేటర్ అనేది ఒక సపోర్ట్ లాంటిది అనమాట. సో ఆ సపోర్ట్ బేబీకి వెంటిలేటర్ ప్రొవైడ్ చేస్తుంది. సో సపోర్ట్ చేసేంతవరకు బేబీకి వెంటిలేషన్ తను ఓన్గా తీసుకోకపోయినా వెంటిలేటర్ అనేది సపోర్ట్ ఇస్తూ ఉంటుంది. సో ఇలాంటి బేబీస్కి ఏంటంటే లైక్ ఎక్కువ రోజులు ఎన్ఐసీలో ఉండాల్సి వస్తుంది. అంటే ప్రీటర్మ్ బేబీస్ ఎప్పుడు ఎలా ఉంటారో చెప్పలేము. కాకపోతే మనం లైక్ ప్రీటర్మ్ కేర్ సరిగ్గా లైక్ డెలివరీ రూమ్లో సరిగ్గా మనం మేనేజ్ చేయడం కానీ, లేకపోతే ఇమీడియట్గా మనం ఎన్ఆర్పి గైడ్లైన్స్ కరెక్ట్గా ఇవ్వడం కానీ, టైమ్లీ మనం కరెక్ట్ డెసిషన్స్ తీసుకోవడం బట్టి బేబీస్ అవుట్కమ్స్ బాగుంటాయి. అంతేకాని లైక్ సో డిలే చేసే కొద్ది ఏమవుతుందంటే బేబీస్ లైక్ మోర్టాలిటీని ఎక్కువ ఫేస్ చేయాల్సి వస్తుంది. సో ఇలాంటి బేబీస్ లైక్ ప్రొలాంగ్ స్టే ఉంటుంది ఎన్ఐసీలో. సో లైక్ ఇది ఒక్కటే కాదు, వెంటిలేషన్ ఇచ్చినంత మాత్రాన బేబీస్ బయటకు వస్తారని కాదు. వెంటిలేషన్ అనేది మ్యాండేటరీ, కానీ దీంతోపాటు సపోర్టింగ్ మనం ఫ్లూయిడ్ మేనేజ్మెంట్ కానీ, లైక్ యాంటీబయాటిక్స్ కానీ, లేకపోతే ఎలక్ట్రోలైట్స్ కానీ,
ప్రతి ఒక్కటి సెప్సిస్ కానీ ప్రతి ఒక్కటి మనం మేనేజ్ చేసుకుంటేనే బేబీస్ లైక్ అవుట్కమ్ బాగుంటుంది. సో మనం చేయాల్సింది ఏంటంటే సెప్సిస్ అనేది చాలా ఇంపార్టెంట్ థింగ్. దాన్ని మనం ఎరాడికేట్ చేయడం అనేది కష్టమే. కాకపోతే ఉన్న లైక్ మన ఉన్న రిసోర్సెస్లో మనం ఎంతవరకు చేయగలుగుతాం అన్నది చేస్తే లైక్ బేబీస్ చాలా వరకు బయటకు వస్తారు. సో ఇది ఏం పెద్ద రాకెట్ సైన్స్ ఏం కాదు. బట్ ఏంటంటే లైక్ డాక్టర్స్కి ఏంటంటే ఇది లైక్ కొంత ఎక్కువ యూజ్ అవుతుంది. మన ఎన్ఆర్పి గైడ్లైన్స్ అనేది ఎక్కువ ఎంత త్వరగా టైమ్లీ మనం చేస్తామో దాన్ని బట్టి బేబీస్ బయటకు వస్తారు. లైక్ ఫాలో అవ్వడం కరెక్ట్గా ఫాలో అయితే బేబీస్ అవుట్కమ్స్లో బాగుంటాయి. మన ఇనిషియల్ టైంలో మనం కరెక్ట్గా మేనేజ్ చేస్తేనే బేబీస్ బయటికి కరెక్ట్గా వస్తారు. లేదంటే బేబీస్ లైక్ 3-4 డేస్ బాగానే ఉంటారు. తర్వాత బేబీ షాక్లోకి వెళ్ళడము, లేకపోతే బ్లీడింగ్ అవ్వడము, లేకపోతే ఐవీహెచ్కి వెళ్ళడము, లేకపోతే ఏదైనా ఫెయిల్యూర్కి వెళ్ళడము, అంటే ఈ టైమ్స్లో ఎక్కువ ఛాన్సెస్ ఇవే ఉంటాయి. అంటే లైక్ నెక్లోకి వెళ్ళిపోవడము, ఐవీహెచ్కి వెళ్ళిపోవడము, లేకపోతే ఇంకా సెప్సిస్లోకి వెళ్ళిందంటే బేబీస్ చాలా కష్టం. లైక్ రిపీటెడ్ మానిటరింగ్, రిపీటెడ్ సెప్సిస్ కంట్రోల్, రిపీటెడ్ మనం స్టెరైల్ చూసుకోవడము, ఇవన్నీ చేసినతోనే బేబీస్ బయటకు వస్తారు. సో ఇదంతా ఏంటంటే ఒక టీం వర్క్ లాంటిది. సో టీం వర్క్ ఇప్పుడు మా టీం ఆ రోజు మేము చేసిన దానికి లైక్ బేబీ ఫస్ట్ వచ్చినప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు లాస్ట్ మేము రికవరీ చేసినప్పుడు బేబీ ఆల్మోస్ట్ రికవరీ కానీ చాలా బాగుంది. అంటే లైక్ రిజిస్ట్రేషన్ సరిగ్గా చేసాం కాబట్టి బేబీ కరెక్ట్గా లైక్ వెంటిలేషన్ మీద తీసుకుంటుంది, లేకపోతే బేబీ అక్కడే లైక్ బ్యాడ్ అయి ఉండేది. సో ఇది ఒక కేసు. సో ఏమైనా డౌట్స్ ఉంటే ఇంకేమన్నా చెప్పండి. ఇంకోటి ఇదేంటంటే జస్ట్ ఓన్లీ ఫర్ ఎడ్యుకేషన్ పర్పస్ కోసమే, అంటే లైక్ స్టూడెంట్స్కి ఉపయోగపడుతుంది అంతే. లైక్ ఇది మెడికల్ వాళ్ళకి ఎక్కువ యూజ్ అవుతుంది. సో నాన్ మెడికల్స్కి అంత యూజ్ కాకపోతే లైక్ పీజీస్కి, మెడికల్ స్టూడెంట్స్కి లైక్ వీళ్ళకంతా ఏంటంటే ఎలా చేయాలి, ఏంటి ప్రోటోకాల్స్, కరెక్ట్ గైడ్లైన్స్ ఫాలో అయితే వాళ్ళు కూడా నెక్స్ట్ బేబీస్ని కూడా ఎక్కువ కేర్ అనేది ఇస్తున్నారు. అందుకనే నా వీడియోస్ అన్నీ లైక్ న్యూనాటల్ రెసిస్టేషన్ గురించి కానీ లేకపోతే న్యూనాటల్ కేర్ గురించి ఎక్కువ ఉంటాయి. సో మోర్ వీడియోస్కి లైక్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.